తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. పాపాల భైరవుడు రావాలే, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా. మనిషిని దేనికోసం రావాలి? పాపాల భైరవుడు మళ్లీ అధికారంలోకి వస్తే రుణమాఫీ రద్దవుతుంది. దీనివల్ల ప్రతి రైతు కుటుంబం గరిష్టంగా 2 లక్షల రుణమాఫీ కోల్పోతుంది. వరి వేస్తే ఉరే అన్న పాపాల భైరవుడు కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే సన్నాలకు బోనస్ రద్దవుతుంది. దీనివల్ల ప్రతి రైతు ఎకరానికి సగటున 15,000 కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న బోనస్ ను కోల్పోతాడు. పాపాల భైరవుడు పాలన వస్తే గృహలక్ష్మి పథకం రద్దై 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పేదలకు అందకుండా పోతుంది. దీనివల్ల ప్రతి కుటుంబం నెలకు 1000 కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. పాపాల భైరవుడు కేసీఆర్ పాలన వస్తే మహాలక్ష్మి పథకం, ఉచిత బస్సు రద్దవుతుంది. ప్రతి కుటుంబం సగటున నెలకు 2,800 రూపాయలు కోల్పోతుంది. పాపాల భైరవుడు పాలన వస్తే సన్న బియ్యం పథకం రద్దవుతుంది. ప్రతి కుటుంబం నెలకు సగటున 24 కిలోల సన్న బియ్యాన్ని కోల్పోతుంది. కారణి మాటల పాపాల భైరవుడు మళ్లీ వస్తే ఇందిరమ్మ ఇళ్లు రద్దవుతాయి. ప్రతి పేదవాడు 5 లక్షల విలువైన ఇందిరమ్మ ఇంటిని కోల్పోతాడు. పాపాల భైరవుడు పాలన మళ్లీ వస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ, చేయూత పథకం రద్దవుతుంది. ప్రతి కుటుంబం 10 లక్షల వైద్య సహాయం కోల్పోతుంది. పాపాల భైరవుడు కేసీఆర్ పాలన వస్తే దళితులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి రద్దవుతుంది. ప్రతి దళిత బిడ్డ విదేశాల్లో చదువుకునే అవకాశం కోల్పోతారు. 20 లక్షలు కట్టాల్సి వస్తుంది. పాపాల భైరవుడు మళ్లీ వస్తే పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు రద్దవుతాయి. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలు 55,000 కోట్ల రుణాలు కోల్పోతారు. పాపాల భైరవుడు కేసీఆర్ మళ్లీ పాలన వస్తే హైడ్రా రద్దవుతోంది. హైదరాబాద్ లోని ప్రతి కుటుంబం ముంపు బారిన పడాల్సి వస్తుంది. భూకబ్జాలకు బాధితులుగా మారాల్సి ఉంది.